ఈరోజు బయటికి వెళ్ళాం కార్తీక పౌర్ణమి కదా అని చెప్పేసి. అయితే టిఫిన్స్ తిందామని చెప్పేసి ఒక షాప్కి వెళ్ళాం. జాను వచ్చేసి నేను నాన్నకు వచ్చేటప్పుడు ప్రామిస్ చేశాను 8:30 తర్వాత నేను తిననంటే తినను అంతే అని చెప్పింది. సరే అని చెప్పి పాపం అడిగాం చాలాసేపు, తినవే దోశ కదా ఒకటనో, లేదబ్బా ఏదైనా కూడా తిననబ్బా అనింది. ఏం చేసింది తెలుసా, కొద్దిసేపు తర్వాత పక్కన బేకరీకి వెళ్ళేసి ఇంత బాక్స్ తీసుకొచ్చింది. ఇది ఏందివి అంటే, నేను ఇప్పుడు తిననన్నాను, ఇప్పుడు ఇచ్చిన ఆఫర్ని మళ్ళీ వాడుకోనన్నానా, రేపు పొద్దున అన్నీ తింటాను అంట. ఇదొక ట్విస్ట్ ఇస్తే ఈ శిశి ఒకటి, అది చూడు. ఈ శిశి ఏం చేసింది తెలుసా, వచ్చి ఇదేంటి నాకు ఇంకొక దోశ కావాలి అన్నాను. సరే నేను తీసుకొని వస్తానని చెప్పి ప్లేట్ తీసుకుపోయేసి డస్ట్బిన్లో వేసేసింది. డస్ట్బిన్లో వేసేసి అలాగే వెయిట్ చేస్తా ఉంది. నేను పిలిచి, ఎందుకు ప్లేట్ వేస్ట్ చేసినావు, ఎందుకు డస్ట్బిన్లో వేసినావు, అందులో నేను కూడా పెట్టిస్తాడు. పోయి ఏం చేసింది తెలుసా, పోయి డస్ట్బిన్ దగ్గర పోయి మళ్ళీ తీసుకొచ్చి నాకు ఈ ప్లేట్ ఇచ్చింది. మళ్ళీ నవ్వుతుంది, ఎందుకు ఇది తెచ్చా అంటే, నీకు దోశ కావాలా ప్లేట్ కావాలా అంటుంది. అది ఇంటికి వచ్చిన తర్వాత ఏమో వాళ్ళ నాన్నతో అంటుంది, నాన్న అని ఇట్లుంది ఏమి తెలియనట్టు, నిన్ను అన్నం తినొద్దన్నా నాన్న, నిన్ను దోశ తినొద్దు అని నేను చెప్పలేదు, తినాల్సిందంట. అసలు విషయం తెలిసిందంటే ఎంత బాగా నటిస్తుందో. నేను తినలేదు నాన్న, బాబా